Really very very sexy. Actually, we didn't expect this. Bengal mountain చూపెట్టు. See the mountain. Mountain. See the mountain. Lake. We came here with normal clothes. Good morning, guys. Here we are in Bangkok and now heading to the Nathula Pass. And this is how our room looks. And I'm waiting to wear my riding jacket. We are now having the breakfast here in the hotel. This is puri. This is aloo sabji. And this is poha. And this is boiled eggs. And now we are having the breakfast. Having poha as breakfast. And with one egg. I finished my breakfast and we is yet to finish the breakfast. And we are now heading to Nathula Pass. It's 3 hours from here. And cold is very much cold. Roads are very crazy. Roads are crazy, but cold is very much. So now we are going to Nathula Pass. We are leaving our luggage in the hotel only. By night we'll come again here. We'll stay here only in the night in Gangtok. Are you ready? Yes. Chalo, we are going to Nathula Pass. మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, కొంచెం ఫాగ్ కూడా ఉంది. రోడ్ విజిబిలిటీ కొంచెం ట్రిక్కీయే. ఇక్కడ రోడ్ చూస్తుంటే ఫుల్ జిగ్జాగ్ టర్న్స్, ప్రతి కర్వ్లో కేర్ఫుల్ రైడ్ చేయాలి. ఒక సైడ్ డీప్ వ్యాలీస్, ఇంకో సైడ్ హ్యూజ్ మౌంటైన్స్. అసలు నేచర్ ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. కింద చూస్తుంటే లైఫ్ ఫ్లాష్ బ్యాకే. ఇలా కష్టపడి వెళ్ళే ప్లేస్ అయితే లైఫ్లో ఫస్ట్ మెమరీస్ అవుతాయి. 2 hours later. And this is the view we are having here. Nearly at 10,000 altitude. It's really very sexy. Actually, we didn't expect this. Bengal mountain చూపెట్టు. See the mountain. Mountain. See the mountain. In the lake. Lake. We came here with normal clothes. అసలు మామూలుగా లేదు. అబ్బా ప్యాక్ అవుతుంది, Super. చలి ప్యాక్ అవుతుంది. కానీ ఇప్పుడే ఎండొచ్చింది. ఇప్పుడు ఎండ వచ్చింది, ఎంజాయ్ మస్తు చేస్తున్నాం. Again still batting. అసలు మామూలుగా ఎంజాయ్ చేస్తలేదు గాయస్. చలి ఫుల్ పెడుతుంది, అయినా కానీ బండి నడుపు కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఉచ్చొస్తుంది, కరిపోయాలంటే ఏడా వస్తుంది. A few moments later. Guys, this is Baba Mandir. ఇక్కడ మౌంటైన్ మొత్తం స్నోతో కవర్ అయింది. ఒక స్నో బ్లాంకెట్ లెక్క అనిపిస్తుంది నాకు. నాలుగు సిలిండర్లు కొన్నా, ఆక్సిజన్ వేస్ట్ అయిపోయినా ఫీల్ వచ్చేసాడు. खड़े हो जल्दी रेडी नमस्ते. Hello. Welcome. Nice to meet you. China border. Walking slow through every India China border. This is India and that side is the China. walking slow through everything I bear.
Under the ice cap, I keep it still. All of the fire I never let spill. Frozen in layers, no one can see what I was. ముఖ్యమైనది జూమ్ చేసి ముఖ్యమైనది ఫేస్ అంతా ఎర్రగా అయిందిరా చెంపలతో సహా. స్పెట్స్ తీసారా నువ్వు? సరే తీస్తా నీకు. ఎడిట్ అర్షారే So guys, we are here at the Jambu Lake, having some tea. పైకి వెళ్ళినప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ పోయినాం, కానీ కిందికి వచ్చేటప్పుడు ఫుల్ రిలీఫ్. అంటే బతుకున్నాం బయటకెళ్ళి. గోప్రో కెమెరాస్ అట్లాంటివి ఏమి లేవు, ఫోన్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది వీడియో తీయడానికి. చలిలా చాలా చలి, ఫింగర్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. కట్టుకోవాలన్నా అట్లా సపోర్ట్ చేసేలేవు ఫింగర్స్. మౌంటైన్ మొత్తం బాగా పప్పేసింది, అట్లా చెట్లే అనిపిస్తున్నాయి మౌంటైన్ మీద, మొత్తం అయితే సేమ్ రోడ్స్ జిగ్జాగ్. కానీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఎందుకంటే ఆల్రెడీ పైకి వచ్చినాం కాబట్టి కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేను కూడా ఫాగోలో విజిబిలిటీ చాలా తక్కువ, అయినా కర్వ్స్లో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తున్నాను. గ్యాప్ టాప్కి సేఫ్గా వెళ్ళిపోవాలి వాట్ ఎవర్, కానీ నదిలో పాస్ ఎక్స్పీరియన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. మనలే కదా, టెంపరేచర్ మైనస్లో ఉంది, మన పేషెన్స్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. రోడ్స్ క్రేజీ అసలుకి. కర్వ్స్ చూడండి, వాటర్ ఫాల్, ఆ స్లో అట్లా చాలా బాగుంది కదా. లైఫ్లో ఒక్కసారి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడు కానీ తెలుస్తాయి వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అసలు రోడ్స్ కూడా బాగా పెట్టినారు అసలుకి. ఎట్లా అంటే ఈ మౌంటైన్స్ మధ్యలో రోడ్స్ కూడా చాలా క్రేజీ ఉన్నాయి అసలుకి. ఏం రోడ్స్ రా బావి. రేపు లాడ్జింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఎట్లుంటాయో రోడ్స్, కానీ చాలా క్రేజీ ఉన్నాయి రోడ్స్. ఈ కరువుల బండి జారితే ఆ వాటర్లా క్రేజీ అసలుకి. మనం సేఫ్గా వెళ్ళిపోవాలి కిందికి. రెండు మౌంటైన్స్ మధ్యలో ఇట్లా ఐస్, ఈ ఫాగీ వెదర్లా రైడ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చెప్పట్లేను, కానీ ఎంత అంటే అదృష్టం ఉండాలి అట్లా రావాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా. Too cold here. You stay here only. ఆ స్టోన్స్ మధ్యలోకి వెళ్ళి వాటర్ వస్తుంటే అసలు రోడ్ ఎంత క్రేజీగా ఉంది. అసలు పిక్కిమా మజాకనా అసలుకి. అసలు రోడ్ చూడండి, ఎప్పుడు ఇట్లా ల్యాండ్ స్లైడ్గా తెలియదు, అట్లా వెళ్ళిపోతున్నాం. ఎంత సేఫ్గా ఉన్నా కానీ ఇంకా సేఫ్టీ ఇంపార్టెంటే, చెప్పలేము ఇంకా. వీళ్ళేంది ఇక్కడ ఆగినారు? ఫ్రెండ్స్తో వచ్చాం ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు అందరం సర్వైవల్ మోడ్లో ఉన్నాం. అక్కడ రోడ్ మీద ఎవరో మంట వేసుకొని ఉంటే అక్కడ ఆగినాం. అయితే లేదు, ఫస్ట్ చేతులు పనిచేస్తలేవు.
క్లచ్ పట్టుకోవాలన్నా ఫ్రంట్ బ్రేక్ పట్టుకోవాలన్నా అయితలేదు. అందుకని ఆగినాం. సో వీళ్ళు మాకు డిస్కనెక్ట్ అయినారు, అందుకని ముందర మా కోసం వెయిట్ చేసినారు. కిందికైతే వచ్చేసినాం సేఫ్గా. ఎట్లా అంటే ఆ ఐస్లా ఫాగ్లా ఇలా డ్రైవ్ చేస్తుంటూ మొక్క మొత్తం ఎర్ర అయినంది. కిందకైతే వచ్చేసినాం సేఫ్గా. ఇలా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇట్లా స్ట్రీట్ వాక్ అట్లా మాల్కి వెళ్తామేమో. ఉన్నదే చిన్న రోడ్డు, ఇంకా పక్కన కుక్కలు కూర్చున్నాయి ఏడు నా ఇసరా బిట్టు. రేపు ఇంకా లాచింగ్ వెళ్ళాలి. రోడ్స్ ఎట్లున్నాయో మరి. అంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తే చాలా అంటే రైనీ సీజన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం బాగాలేవు, కానీ ఇప్పుడు కొంచెం బాగానే ఉంటాయి అనుకుంటున్నాం. చూడాలి. 120 కిలోమీటర్ స్ట్రెచ్ కొట్టాలి రేపు. హోప్ఫుల్లీ వి గో సేఫ్లీ. వచ్చి 2-3 days అవుతున్నారు ఇక్కడికి వచ్చి. లైక్ ఇక్కడ స్కూల్స్ అన్నీ ఆఫ్టర్నూన్ వదిలేస్తున్నారు, ఎందుకో మరి. అసలు ఇల్లులు చూడండి ఎట్లున్నాయో, అసలు ఎట్లా ఎక్కుతారు పైకి, ఏంది ఆ రోడ్స్. కన్స్ట్రక్షన్ అవుతుంది దుమ్ము. మోర్ 2 days లెఫ్ట్. 2 daysలో రిటర్న్ వెళ్ళిపోతాం. అంటే లాచింగ్ వెళ్ళి 2 nights స్టే చేసి బ్యాక్ టు హోమ్ లేదా కాలేజ్. వీడియోస్ దానికి బాగా ఇబ్బంది అయిపోతుంది. లైక్ ఫోన్ కెమెరా కాబట్టి ఆ ఐస్లో అదే స్టల్లో తీయాలంటే అట్లా పట్టుకొని ఉండాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ విల్ నాట్ బ్లాగ్. అది రోడ్డు పక్కన రివర్ ఫ్లో అవుతుంది. ఆ రివర్ సౌండ్తో రైడ్ వేరే వైబ్లు ఉంది అసలుకి. ఎనీవేస్ నెక్స్ట్ డే ఇది. సడన్గా లైట్ నుండి డార్క్ షిఫ్ట్, ఫుల్ సినిమాటిక్ ఫీల్ కదా. లైట్స్ లైన్గా పెట్టిర్రు, అది చూస్తే స్ట్రైట్ ఒక మూవీ సీన్లా అనిపిస్తుంది. కొంచెం వాటర్ డ్రాప్లెట్స్ కూడా పడుతున్నాయి. న్యాచురల్ ఏసీ, ఫ్రీ షవర్ కాంబో. టన్నల్ చిన్నది అనుకున్నా కానీ చాలా లాంగ్ ఉంది. అంటే కొంచెం నారోగా ఉంది కానీ చాలా లాంగ్ ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ డే లైట్ వస్తుంది. మళ్ళీ ఆ మౌంటైన్స్, ఆ స్కై, ఆ ఫ్రెష్ ఎయిర్, ఇన్స్టాంట్ ఎనర్జీ బ్యాక్ వచ్చినట్టు ఫీల్. రోడ్స్ చాలా బాగున్నాయి అసలుకి. కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువనే ఉంది ఇప్పుడు. ఆ మౌంటైన్స్ మళ్ళీ మన పక్కకే వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం బ్యాంకాక్ నుంచి. ఇంకో 1 hourలో రీచ్ అయిపోతామేమో. అంటే కెమెరా సెటప్ లేదు కాబట్టి చాలా లాగ్ చేయలేకపోతున్నాం. కొంచెం వర్షం పడేలా ఉంది. ఎంత ఫాస్ట్ రీచ్ అయిపోతే అంత మంచిది. ఈ వెదర్లా స్ట్రైట్ రోడ్స్ ఉంటే ఎంత దూరమైనా పోవచ్చు, కానీ కర్వ్స్ వచ్చేసరికి కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. Fading under the ice, can I keep it still? All of the fire never lets me
frozen in layers no one can see. What I was, what I couldn't be. Under the ice, kept time moves slow, holding the things I won't let go. If it all breaks, if it all cracks, would I survive what's under that? If the thaw comes out, won't pretend I know how this is gonna end. Water